హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ వీడియోలో మనం చికెన్ లెగ్ పీస్ కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ లెగ్ పీస్ కర్రీ నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మసాలా మొత్తం చికెన్ లెగ్ పీస్లకు పట్టి లెగ్ పీస్లు చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయండి. పదండి, ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ రెసిపీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. 20 నుంచి 25 వరకు జీడిపప్పు పలుకులను తీసుకోవాలి. 5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు తీసుకోవాలి. షాజీరా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. 4 ఇలాచీలు వేసుకోవాలి. అలాగే 1/2 ఇంచ్ వరకు దాల్చిన చెక్కను తీసుకోవాలి. పెద్ద సైజులో ఉన్న ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా మొత్తం 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలండి. గిన్నె వేడెక్కాక ఇప్పుడు ఇందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. చిన్న సైజులో ఉన్న 3 ఉల్లిపాయలు అలాగే 3 పచ్చిమిర్చిలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఇప్పుడు అది చల్లారిపోయింది. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకుందాము. మసాలాని ముందుగా మిక్సీలో వేసుకుందాము. ఈ మిక్సీలో వేసుకున్న మసాలాని బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. గుప్పెడు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని బరకగా మిక్సీ పట్టిన మసాలాలోకి యాడ్ చేసుకోవాలండి. ఫ్రై చేసిన ఉల్లిపాయలను కూడా వేసుకున్నాక ఒకసారి మిక్సీ పట్టి ఇప్పుడు ఇందులోనే 3 మీడియం సైజులో ఉన్న టమాటాలని 4 ముక్కలుగా చేసి వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకొని మసాలా మొత్తం ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న మసాలాని ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టిన మసాలా మొత్తం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాము. మసాలాని వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 2.5 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం కదండి. 2-3 నిమిషాల పాటు ఈ మసాలా మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలాక ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యి దాని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను కేజీ వరకు చికెన్ లెగ్ పీస్లను తీసుకున్నానండి. ఈ చికెన్ లెగ్ పీస్లన్నింటినీ శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు అలాగే ధనియా పౌడర్ వేసుకున్నాక ఈ మసాలా మొత్తం చికెన్ లెగ్ పీస్లకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందామండి. 1 నుంచి 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలండి. లేదా లెగ్ పీస్ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలండి. మరోసారి మూత పెట్టి 3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 3 నిమిషాల తర్వాత గ్రేవీ బాగా చిక్కబడుతుందండి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి. గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే
ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ కర్రీ రెడీ అయిపోతుందండి. చివరగా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే.